పలుమార్లు మోసపోయావు, ఇలా ఎంతకాలమో నీవు సాగిపోదు. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఒక 10 నిమిషాలు మీరు కూడా కూర్చుంటే సంతోషం. అంటే దేవుని ఎదుట గౌరవంగా మర్యాదగా 10 నిమిషాలు కూర్చుంటే 10 నిమిషాలు అయిపోతుంది వాక్యం. అప్పుడు మీ పని మళ్ళీ కంట్రోల్ చేసుకుంది కానీ, ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాకృపా ప్రేమ గల మా దగ్గర తండ్రి, నీ నామమునకు వేలాది స్తోత్రములైనా ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన కొడుకులో నీవే మాకు తోడు నడిగొన్నాడు తండ్రి. మేము ఉపవాసం ఉండి నీ సన్నిధిలో నేను స్తుతించి గణపరిచి నీ వాక్యాన్ని మా హృదయాల్లో పదిలపరుచుకొని మేమందరి కొరకు మా అందరి కొరకు తండ్రి మేము ప్రార్థన విజ్ఞాపనలు మీ పాదాల దగ్గర ప్రతిమాని ప్రార్థన చేయుచుండగా మా ప్రార్థనలకు జవాబులు దయచేయండి తండ్రి. మా ప్రార్థన ద్వారా మా జీవితాలలో వెలుగు నింపండి. మా ప్రార్థన ద్వారా మా జీవితాలలో ఆరోగ్యాన్ని ఇవ్వండి. మా ప్రార్థన ద్వారా మా జీవితాలను మార్చండి తండ్రి. మా ప్రార్థన ద్వారా మా జీవితాలలో సంతోషం, సమాధానం, రక్షణ దయచేయండి, సమృద్ధి దయచేయండి. నీ కృప చూపించండి, నీ ఆశీర్వాదాలు కుమ్మరించండి. ప్రతి ఒక్కరూ మా హృదయాన్ని నీ పాదాల దగ్గర కుమ్మరించడానికి నీవే సహాయం దయచేయమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా వినూత్న వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కొద్ది నిమిషం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జేమ్స్ 4:8, యాకోబు 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఇక్కడ వాక్యము చాలా స్పష్టంగా వ్రాసి ఉంది. ఏమనంటే యాకోబు పత్రికలో యాకోబులో 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధ పరచుకొనుడి. ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడు మనల్ని. నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు ఆయన. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానన్నాడు. కాబట్టి ఈ లోకంలో అనేకమైన దిగుళ్ళతో, భారాలతో, బరువులతో, చాలా సమస్యలతో మనము మొయ్యలేనంత బరువును మోస్తూ ప్రయాస పడుతున్నప్పుడు ఆయన ఎంతో ఒక తండ్రి బిడ్డను పిలిచినట్టుగా పిలుస్తున్నాడు. ఏమనంటే ప్రయాసపడి భారం మోచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, ఆ భారాన్ని నేను మోసి మీకు విశ్రాంతిని, శాంతిని, సమాధానాన్ని ఇస్తానని ఆయన పిలుస్తున్నాడు. అందుకని చూడండి ఎవరు పిలుస్తున్నాడు? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చాడు. కాబట్టి మనము అనారోగ్యం వచ్చినప్పుడు మనం పరిగెట్టుకుని హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ హాస్పిటల్ డాక్టర్ గారు లేరనుకోండి, డాక్టర్ గారు మన ఎమర్జెన్సీని బట్టి ఆయనకి ఫోన్ చేస్తే ఆయన కూడా హాస్పిటల్కి పరిగెట్టుకొని వస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని యొద్దకు వచ్చామో ఆయన మన యొద్దకు ఆయన వచ్చేవాడిగా ఉన్నాడు. ఆయనకి దూరంగా జరిగిపోతా ఉంటే ఆయన మన దగ్గరికి వచ్చేవాడిగా లేడు. కానీ ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళ దగ్గరికి ఆయన వచ్చి మన హృదయాంతరంగంలో ఉన్న ప్రతి విషయం ఆయన చెప్తున్నప్పుడు ఓపికగా విని దానికి పరిష్కారం ఇచ్చేవాడిగా, సమస్యలు పరిష్కరించేవాడిగా ఉన్నాడు. కాబట్టి అనేక మంది పిలువబడుతున్నారు, కానీ ఆయన దగ్గరికి వచ్చేవారు కొంతమందే కొంతమందే వస్తున్నారు, అందరూ రావట్లేదు. కానీ వచ్చిన వారి గురించి వెంటనే వారి దగ్గరికి దేవుడు వచ్చేవాడిగా ఉన్నాడనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దాన్ని స్విచ్ ఆపేసి తీసుకో. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చిన పాపులాగా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. మరి సమయంలో మనం ఎవరైనా భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు పనంతా చేసి బయట నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కునే భోజనం చేస్తాం కదా, డైరెక్ట్గా భోజనం చేయం కదా. మన పిల్లలకైనా చేతులు కడుక్కోకుండా ఏదైనా ఇచ్చినప్పుడు తినంటే మనం ఏం చేస్తాం?
అన్న బయట ఉన్న మట్టంతా నీ నోట్లోకి వెళ్ళిపోతుంది, కాబట్టి నువ్వేం చేయాలి, చేతులు శుభ్రంగా కడుక్కొని నీవు భోజనము చేయాలి. కాబట్టి ఈ రోజున దేవుడు మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ పాపంలోనే తల్లి గర్భంలో పుట్టారు. చాలా మంది అనుకుంటారు చాలా వాళ్ళ నీతిమంతులండి, వాళ్ళ విశ్వాసులండి, వాళ్ళ భక్తి పరులండి, మేమైతే ఇంకా పాపంలో ఉన్నాం, దేవుని తెలియకున్నాం అని అనుకుంటున్నాం. కానీ ఆయన ఈ లోకంలో ప్రతి ఒక్కరూ పాపంలోనే తల్లి గర్భంలోనే పాపంలో పుట్టారు. కాబట్టి ఆయన పాపులందరినీ ప్రేమించి పాపుల కొరకు ఈ లోకానికి వచ్చి వారి కోసం ప్రాణం పెట్టిన వ్యక్తిగా ఉన్నాడు. ఒక క్రైస్తవుల కోసమో, సేవకుల కోసమో, బాగా పాటలు పాడే వారి కోసమో, ప్రార్థన చేసే వారి కోసమో రాలేదు ఆయన పాపులను ప్రేమించి లోకంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు పాపులను ప్రేమించి లోకానికి వచ్చి అందరి కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ఆయన ఈరోజు ఏమని పిలుస్తున్నాడంటే, మీరు తల్లి గర్భంలోనే పాపంతో పుట్టారు కాబట్టి ఎవరికి పాపాలను నేర్పించకల్లా. ఇప్పుడు ఈ చిన్న బిడ్డ ఉన్నాడు, మన బిడ్డలు కూడా చిన్నగా ఉన్నప్పుడు ఏ తల్లిదండ్రులైనా బిడ్డలు చాలా ప్రయోజకులు అవ్వాలని, మంచిగా ఉండాలని అనుకుంటూ ఉంటాం. కానీ ఏ పిల్లలు పాడైపోవాలని వారికి చెడు నేర్పిస్తారా? నేర్పించరు కదా. ఏ తల్లిదండ్రులు నేర్పించరు. కానీ పిల్లలు స్వతహాగానే వారు అబద్ధాలు లాడటం, మరి చూసిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి అనేకమైన మరి వారు తప్పిపోయే వారిగా, లోకంలో ఉన్న మాటలన్నీ వారు మాట్లాడేవారిగా ఉంటారు. కాబట్టి ఈ లోకంలో ఏ వ్యక్తికి, ఏ చిన్న పిల్లలకి ఎవరూ పాపం నేర్పించరు. కానీ వారి తల్లి గర్భంలోనే స్వభావ సిద్ధంగా పాపంతో పుట్టారు కాబట్టి పాపాన్ని వారు స్వతహాగా నేర్చుకునేవారిగా ఉన్నారు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, లోకములో నీతిమంతుడు అనేవాడు లేడు, ఒక్కడు కూడా లేడు నీతిమంతుడు. ధనికుడు, పేదవాడు, చదువుకున్నవాడు, చదువు లేనివాడు, ఈ లోకంలో ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమైశ్వర్యమును, దేవుడు అనుగ్రహించే స్వర్గాన్ని పొందుకోలేకుండా వారికి ఇచ్చిన ఆ ఆధిక్యతను పోగొట్టుకుంటున్నారు. కాబట్టి పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మీ చేతులను శుభ్రం చేసుకోవాలంటే నీటితో శుభ్రం చేసుకోవడమో, లేకపోతే ఈ కోడి ఇలాంటి చిన్న చిన్న బలులు ఇవ్వడం ద్వారా మనం శుభ్రం చేసుకుంటే అది శుభ్రపరచబడే పాపము కాదది. మట్టి అయితే నీటితో శుభ్రపరచుకోవచ్చు, ఇంకోటైతే ఏదో కొంతమంది పుణ్యకార్యాలు చేయడం ద్వారా శుభ్రపరచబడుకుంటూ అనుకుంటాం. కానీ యేసయ్య కార్చిన రక్తములో మాత్రమే నువ్వు శుభ్రపరచబడాలి. యేసయ్య నీ కొరకు శిలువలో కార్చిన రక్తం ద్వారానే నీ హృదయంలో ఉన్న పాపం శుభ్రపరచబడాలి. అలా శుభ్రపరచబడినప్పుడు నువ్వు శుభ్రపరచబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా అవడమే కాకుండా ఆయన బిడ్డగా ఈ రోజు నుంచి ఆయనని పిలుస్తాడు. ఎవరిని పిలుస్తాడండి? నువ్వు ఎవరి బిడ్డవి అంటే, నా బిడ్డ. తండ్రికి వారసులం మనం. ఆయన సృష్టికర్త, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క పిల్లలుగా ఆయన వారసులుగా ఉన్నాం. మనం ఈ లోకంలో సృష్టికర్త అంటే సృష్టి అంతా ఆయన నోటి మాటతో సృష్టించిన సృష్టికర్త యొక్క వారసులు ఏమవుతామండి? మనం పేదవాడ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క వాస్తంతా పిల్లలకి కదా వారసత్వంగా వచ్చేది. అటువంటిది ఈ సృష్టికర్త యొక్క బిడ్డలుగా మనం ఎవ్వరూ పేదవారం కాదు. ఎందుకంటే నోటి మాటతో సృష్టించిన సృష్టికర్త యొక్క వారసులం కాబట్టి మనం డెఫినెట్గా ఆయన బిడ్డలుగా, ఆయన వారసులుగా ఉండగలుగుతాం. సృష్టిగారు ఆ తలుపు ముట్టు కొద్ది పెయింట్ వేశారు. కాబట్టి ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, నాయన మీరందరూ చేతులు శుభ్రం చేసుకుని పాపం నుంచి శుభ్రపరచబడిన అనుభవంలోకి మీరు రావాలి. అది మీకు మీరుగా మీరు కడుక్కోలేరు. మీ పుణ్యకార్యాల ద్వారా, మీ మంచితనం ద్వారా, మీరు చేసే సహాయాల ద్వారా, మీరు కోడి గొర్రెలు బలిలు ఇవ్వడం ద్వారా మీరు పరిశుభ్రపరచబడలేరు. ఎవరైతే నా కొరకు యేసయ్య శిలువలో మరణించాడని హృదయంలో ఒప్పుకుంటారో వారి వెంటనే ఆయన కార్చబడిన రక్తంలో మీ హృదయంలో ఉన్న పాపం అంతా కడగబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చబడతారు. దానికి ₹1 మనం ఖర్చు పెట్టగలదు. కానీ మన హృదయపూర్వకంగా, మన హృదయంలో మనం యేసయ్యను ప్రార్థన చేస్తే డెఫినెట్గా దేవుడు మన పరిశుద్ధపరిచేవాడిగా ఉన్నాడు. ఇంకొక 3 విషయం ఏంటంటే, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. ద్విమనస్కులు అంటే ఏంటి అర్థం? నేను బ్రదర్ అలా వదిలేండి, మీ వాడు అలా వదిలేండి. పాస్టర్ గారి దగ్గర కరెక్ట్, మీ దగ్గర ఉండకూడదు, తల్లిదండ్రుల దగ్గర ఉండకూడదు, పాస్టర్ గారి దగ్గర కరెక్ట్. సండే స్కూల్ పిల్లల్లో పాస్టర్ గారి దగ్గర, యూత్ చెప్పే బ్రదర్స్ దగ్గర ఏం పర్లేదు. రైట్.
విషయం ఏం చెప్తున్నాను? ద్విమనస్కులారా, ఏంటి మీ హృదయాలను మనసు. ద్విమనస్కులు అంటే అర్థం ఏంటి? రెండు ఆలోచనలు, రెండు తలంపులు. చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా, వెళ్ళాలా వద్దా, అది మంచిదా కాదా, అలా చేస్తే బాగుంటుందేమో, మళ్ళీ ఎవరో సలహా ఇస్తారు మరి ఇలా చేస్తే బాగుంటుందేమో అని మన మనసుకు స్థిరం లేదు. రెండు ఆలోచనలు, ద్విమనస్కులు. దేవుడి దగ్గరికి ధైర్యంగా రావాలంటే మళ్ళీ ఎవరో కూడా చిన్న ఇలా వచ్చేస్తూ ఉంటారు. ఎందుకులేండి, ఇంకా మీరు అందులోకి వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్పుడే కాదులే అని ఎవరో అన్నారనుకోండి, కొంచెం ఆగుతూ ఉంటాం. కాబట్టి ఇలా రెండు ఆలోచనలు పుట్టించేది ఎవరు? సైతానే. దేవునికి దగ్గరికి రాకుండా సైతాన్ ఏం చేస్తాడండి? రెండు తలంపులు, రెండు ఆలోచనలు పుట్టించి నువ్వు ఆయన దగ్గరికి వెళితే నేను ఆయన పరిశుద్ధపరుస్తాడు, శుభ్రపరుస్తాడు. శుభ్రపరచడమే కాకుండా నేనేం చేస్తాడండి? ఆయన ఆశీర్వాదాలకు వారసులుగా నేను చేస్తాడు. నువ్వు ఎలాంటి వ్యక్తివి? సృష్టికర్త బిడ్డవి, సర్వశక్తిమంతుడి బిడ్డవి, ఆయన ప్రజగా మార్చబడ్డావు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే రక్షణ పొంది ఆయన బిడ్డగా మార్చబడతావో నువ్వేమవుతావండి? ఆశీర్వాదాలకి వారసుడిగా అవుతావు. కాబట్టి మన రెండు మనసులు, రెండు ఆలోచనలు తీసి మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడే వారిని ఉండాలి. ఈ లోకంలో శరీరాన్ని శుభ్రపరచుకోగలం కదండి, ఆరోగ్యం కోసం వైద్యం చేయించుకుని ఆరోగ్యవంతులం కాగలం. కానీ మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడం అని ఎలా సాధ్యం? దానికి ఏ ట్రీట్మెంట్ లేదు కదా. నా మనసు మంచిగా ఉండాలి, నా మనసు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి, దానికి ఏ ట్రీట్మెంట్ ఇస్తే అలా అవుతుంది అంటే ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా కాదు. కాబట్టి మన హృదయాన్ని పరిశుద్ధపరిచేది కేవలం దేవుడు యేసయ్య మాత్రమే. కాబట్టి ఒక మంచి మనసు కలిగిన, రెండు ఆలోచనలు లేని, యేసయ్య మీద ఆధారపడే మనసు మనకి కావాలని మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. కాబట్టి ఏ వ్యక్తికి రెండు ఆలోచనలు కలిగి ఉంటే మనం దానిలో అటు వెళ్ళాం, ఇటు వెళ్ళాం. ఇప్పుడు ఒక ఎద్దుల బండికి ఒక ఎద్దు అట్లా అవుతాం, ఒక ఎద్దు ఇట్లా అవుతుంది అనుకోండి, మనం గమనించగలమా? రెండు ఒకే ఆలోచన కలిగి ఉండాలి కదా. భార్యాభర్తలు అనేది రెండు ఎద్దులు లాంటి, కుటుంబం అనేది ఎద్దుల బండి లాంటిది, అంతే కదా. ఇద్దరు కరెక్ట్గా ఒకే పాత్రలో వెళ్ళాలి, ఒకే మార్గంలో వెళ్ళాలి. కానీ ఒకడేమో 3 స్టెప్పులు వేసి ఒకడు 1 స్టెప్ వేస్తున్నారు అనుకోండి, ఒకే రైట్ కరెక్ట్గానే వెళ్తున్నారు. ఒకటేమో 3 స్టెప్పులు వేసేస్తుంది, ఒకటి 1 స్టెప్ వేస్తుంది. అప్పుడు కరెక్ట్గా ఎద్దుల బండి వెళ్తుందా? వెళ్దాం. దీని భారం దాని భారం ఎక్కువైపోతుంది ఒక బండికి. కాబట్టి రెండు కూడా ఆ 2 స్టెప్పులు కరెక్ట్గా అడుగు కరెక్ట్గా వేయగలగాలి. అలా వేసినప్పుడు దీని మీద ఎంత బరువు భారం ఉన్నా సరే ఎత్తుల్లో కూడా ఆ 2 బలంతో లాగేసుకుని వెళ్ళిపోగలుగుతాం. కాబట్టి ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉండాలి. 2 ఆలోచనలు, 2 తలంపులు, 2 విధానాలు ఉండకూడదు. అలా ఉంటే మనం ఏమవుతామంటే దేవుని ఆశీర్వాదాలను పొందుకోలేని వారంగా ఉంటాం. ఒక సందర్భంలో అయితే ఒక చాలా పెద్ద వ్యక్తి అండి, వాళ్ళ భార్య ఏమో మా చర్చి ఫస్ట్ నేను ప్రార్థనలోకి వచ్చినప్పుడు వచ్చేవారు. భార్య ఏమో దేవుడు నమ్ముకున్న బిడ్డ, భర్త ఏమో అన్యుడు. కొన్ని జనరల్గా ఆయన అటువైపు ఈవిడ వెళ్ళిపోవడమో లేదా ఇటు వైపు ఆడు వెళ్ళిపోవడమో అలా వెళ్ళిపోతారు కదా, వెళ్ళరు. ఇద్దరు చాలా అమెరికా రష్యాలాగా పొట్టాపట్టిగా ఉంటారు. ఇద్దరికి మళ్ళీ చాలా ప్రేమ, ఇద్దరు చక్కగా ప్రేమగా కలిసి ఉంటారు, అంతా బాగుంది. ఆ ఒక్క విషయంలో మాత్రం చెరుకుతారండి. ఈవిడ చర్చికి వెళ్ళడం మాందు, ప్రార్థన చేయడం మాందు, ఆయన పూజలు చేయడం మాత్రం. ఇద్దరు ప్రేమగానే ఉంటారు. చూసారంటే అలా వెళ్ళడం వలన ఏమో ఇప్పుడు మా ఇంట్లో పనిచేసే మా అమ్మ కూడా అంతే. కొన్నేళ్ళని ఇక్కడికి వచ్చి తోటమాల వస్తుంటారు కదా, కొన్నేళ్ళి ఆడి భార్య దాలమ్మ. 4 కొంతమంది పిల్లలట్టు, కొంతమంది పిల్లలు ఇట్టు అయ్యారు. కానీ సత్యాన్ని తెలుసుకోలేనప్పుడు ఒకనొక సందర్భంలో అయ్యో నా భర్తకు తెలిసిన సత్యం, నా భార్యకి తెలిసిన సత్యం నేను తెలుసుకోలేకపోయానే, నా ఇంట్లోనే ఉన్నాం కదా ఆయన సత్యాన్ని తెలుసుకుని నేను వెంబడించాను నేను తెలుసుకోలేకపోయానని ఒకనొక దినాన్ని బాధపడే రోజు అనేది వస్తుంది. అలా రాకముందే మనం ఏం చేయాలంటే సత్యాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది సత్యమని కాదు, నువ్వు పరిశోధిస్తే దేవుడే ఆ సత్యాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇది రైటు అనడానికి మీ మనసుకి మీరు తృప్తిపరచబడాలి కదా, నేను చెప్పడం కాదు, ఇంకోటి చెప్పడం కాదు కదా. కాబట్టి మనం పరిశోధించి మనకు అర్థమయ్యే రీతిలో, పిల్లలకు అర్థమయ్యే రీతిలో పాఠాలు టీచర్స్ ఎలా చెప్తారో
అలాగా మనకు మనం ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు ఏం చేస్తాడండి, మన హృదయాంతరంగంలో ఎటువంటి డౌట్స్ ఉన్నాయో, ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో ఆలోచనలన్నింటికి తగిన సమాధానాన్ని ఆయన ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో మనం 2 రకాల మనస్సులు అనేది ఉండకూడదు. కాబట్టి ఈ 2 మనసులు ఉండకుండా మన హృదయాన్ని పరిశుద్ధపరచుకునే వారంగా ఉండాలి. ఇంకొక విషయం చూడండి, కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. కీర్తన 42 1-2 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. కాబట్టి మనం ఎలా ఉండాలంటే చూడండి, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అంటూ అనే విధంగా ఉండాలంట. అది ఏ విధంగా ఉండాలంట, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచుంది. దుప్పి ఏం చేస్తుందండి, నీటి వాగుల కొరకు ఎన్నెన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎక్కడ నీటి వాగులు ఉంటే అక్కడ తాగి దాని ప్రాణాన్ని కాపాడుకునేదిగా ఉంటుంది. చాలా ఆశగా ప్రయాణం చేస్తుంది. ఇది వాటర్ దొరుకుతుందో లేదో తెలియదు, దానికి డైరెక్షన్ తెలియదు, అడవిలో ఏం తెలియదు, దారులు ఉంటాయో తెలియదు కదా. కానీ ఎటో ఒక డైరెక్షన్ అలా పరిగెడతానే ఉంటుంది, ఏదో చోట మనకు దొరకపోతుంది అనేసి. అంటే ఆ నీరు దొరుకుతుందని ఒక ఆశతోనే 100 కిలోమీటర్లు, అది ఎంత వెళ్తుందో తెలియదు, దొరికేదాకా మాత్రం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. కాబట్టి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవ నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదును అనే ఆశ మనకు ఉండాలి. ఆశ ఉండాలి. ఈరోజు నిజంగా నాకున్న ఆశ నెరవేరిందండి. బ్రదర్ రాంబాబు గారు ఫస్ట్ వీడియోలో నేను పెట్టాను కదా, మన తిరుపతి గురించి చెట్టు కింద వేస్తా అంటే మీరే యూత్ చెప్తున్నప్పుడు బాగా చిరాగ్గా అనిపించింది నాకు. రోజు నాచు పట్టేసి ఆ రోజు చూశాను, నేను వీడియోలో చూసి ఇది ఎంత అసహ్యంగా ఉందని తిరుపతిని పిలిచి చెప్పాను. 25 days అయింది ఇక్కడ పని ప్రారంభించి ఎంతకాలం అయింది, 25 days ఆల్మోస్ట్ అయింది. ఈ రోజున కుటుంబం అంతా మందిరానికి ప్రార్థనలు రాలేదండి. మేము వచ్చేటికి పెయింట్లు వేస్తున్నారు, వాళ్ళ భార్య ఒక కిటికీ, భర్త ఒక కిటికీ వేస్తున్నారు. బలవంతంగా కూర్చోబెట్టి నాకు అక్కడ వినిపించిన ఇష్టం లేక పాటలు పాడే వరకు వాళ్ళు పని చేసుకుంటూనే ఉన్నారు. కానీ మందిరంలో దేవుని ఎదురు గౌరవము మర్యాద ఉండాలి కదా. కాబట్టి ఒక్క 10 నిమిషాలు కూర్చోండి రిక్వెస్ట్ చేశాం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలోకి రావడానికి ఈ రోజే లాస్ట్ వర్కింగ్ డే. సెలవులు అనమాట, రేపు నుంచి వాళ్ళ దగ్గర రేపు నుంచి రా పని అయిపోయింది ఈరోజు. కానీ పని అయిపోయే రోజు కుటుంబం అంతా దేవుని సన్నిధికి వచ్చారు. మనం ఆశపడ్డాం, కుటుంబం అంతా ఏదో ఒక రోజున మందిరానికి రావాలి, ప్రార్థనకి పిలిచి ఆయనే భోజనం వండుతున్నాం, కనీసం భోజనం చేయడానికన్నా రండని ఎన్ని 100 సార్లు చెప్తున్నాం, మిస్ అయిపోతున్నారు. కనీసం మరి ఒక పని అప్పచెప్తే అన్న ఆ బాధ్యతతో ఉన్న వస్తారనుకుంటే నిజంగానే ఈరోజు కుటుంబం అంతా దేవుని సన్నిధిలోనికి వచ్చారు. ఇదే కాదండి, మన సువార్త ప్రకటించే విషయంలో, దేవుని పరిచయం చేసే విషయంలో మనం కూడా దేవుని ఎడల ఎలా ఉండాలండి, దుప్పి నీటి వాగులకు ఆశపడినట్లు ఆశపడే వారంగా ఉండాలి. అలా ఆశపడితే మరి మందిరానికి నేను ఎప్పుడు వెళ్తాను, నీ సన్నిధికి నేను ఎప్పుడు కనబడతాను అని ఆశ కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మనకి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఇంకొక వచనం చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. నీతి కొరకు మనం ఎలా ఉండాలంట, ఆకలి దప్పులు కలిగిన వారంగా ఉండాలి. నేను నీతిగా జీవించాలి, యథార్థవంతుడిగా జీవించాలి, పరిశుద్ధుడిగా జీవించాలి, నీతిమంతుడిగా జీవించాలంటే మనకి ఆకలి దప్పులు. ఆకలి వేయకుండా ఏ వ్యక్తన్నా ఉంటాడా, దాహం వేయకుండా ఏ వ్యక్తన్నా ఉంటాడా? ఆకలి దప్పులు అనేది అందరికీ సమానమేనండి. మీరు మెట్ట మధ్యాహ్నం 1 గంటకి ఆకలి వేసేస్తుంది అనుకుని ఇక్కడ అనుకుంటూ ఉంటారు చర్చిలో. అదే టైంలో ఆహారం పెట్టడానికి కూడా ఎవరు పెట్టే నాదులు లేక బస్ స్టాండ్లో పడుకుని అడుక్కునే కూడా ఆకలి వేసేస్తూ ఉంటుంది. ఆ టైంలో ఆడకి ఆకలి వేసేస్తూ ఉంటుంది. మనకైతే ఇంటికి వెళ్తే కనీసం వండిందన్నా ఉంటుంది, మనకి బాగుంటుంది లేట్ అయినా. వాళ్ళకి ఆహారం ఎవరు పెడతారు వాళ్ళకి? ఈ రోజుల్లో ఇంటింటికి అడుక్కునే పరిస్థితి లేదు. అలా వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళి ఇచ్చేవాడు ఎవరు? చూసారండి, ప్రతి ఒక్కరికి ఆ సమయం ఏంటడికి ఆకలి దప్పులు అనేది ప్రతి ఒక్కరికి వేస్తూ ఉంటాయి.
అక్కడ సంబంధం లేదు, ఏ పరిస్థితిలో ఉన్నావో దానికి తెలియదు. నువ్వు చదువుకున్నావో లేదో దానికి తెలియదు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో దానికి తెలియదు. ఆకలి దప్పులు అందరికీ సమానంగా వేస్తూ ఉంటాయి. కాబట్టి మనం కూడా అలాంటి ఆకలి దప్పులకు దేని కొరకు ఉండాలట? నీతి కొరకు ఉండాలి. నేను నీతిమంతుడిగా ఉండాలని ఎప్పుడూ ఆకలి దప్పులు కలిగి ఉండాలి. మరి మనం నీతిగా ఉండగలమా? ఏ వ్యక్తి అయినా నేను నీతిమంతుడిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే ఇంక మరణం వరకు అలా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఒక వ్యక్తి నీతిమంతుడిగా మారాలంటే కేవలం యేసయ్య శిలువలో ఖర్చిన రక్తం ద్వారా కడగబడితేనే, నాకు చదివాం కదా, పాపులర్ మీ చేతులను శుభ్రపరచుకున్నాడు. ఆయన రక్తంలో కడగబడితే నేను నీతిమంతుడిగా మార్చబడతాం. కాబట్టి ఈ లోకంలో మన మంచితనం అనేది కొంతమందికే మంచి వాళ్ళగా కనబడతాం, ఇంకోళ్ళకి సగం మంచిగా కనబడతాం, ఇంకోళ్ళకి చెడ్డగా కనబడతా ఉంటాం. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటావో, యేసయ్య శిలువలో ఖర్చిన రక్తం ద్వారా నువ్వు నీతిమంతుడిగా మార్చబడమే కాకుండా అనుదినము నువ్వు నీతిగా ఉండడానికి ఆయన నీకు సహాయం చేసేవాడిగా ఉంటాడు. ఇప్పుడు ఏ చెట్టుకి ఇంకో చెట్టు అడ్డు కట్టబడితే ఆ చెట్టు లక్షణాలు దీనికి వచ్చేస్తాయా లేదా? వస్తాయి కదా. రెండు చెట్లకి మధ్యన అంటు కడతా ఉంటారు. అంటు కట్టడం అంటే తెలుసు కదా. అంటు కట్టినప్పుడు ఏ చెట్టు డొమినేటింగ్గా ఉందో దాని లక్షణాలు అన్నీ చిన్న చెట్టుకి వచ్చేస్తూ ఉంటాయి. యేసయ్యతో నువ్వు ఎప్పుడైతే అంటు కట్టబడి ఆయనతో స్నేహం చేసి ఆయన సందులో గడుపుతూ ఉంటావో తెలియకుండానే ఆయనకున్న లక్షణాలన్నీ నీలోకి వచ్చేస్తూ ఉంటాయి. అందుకనే దేవుని నమ్ముకున్న బిడ్డల ముఖాల్లో ప్రేమ ఉంటుందండి. దేవుని నమ్ముకున్న బిడ్డల్లో జాలి కనికరం ఉంటుంది. దేవుని నమ్ముకున్న బిడ్డల్లో సహాయం చేసే గుణం అని తెలియకుండా వాళ్ళ ముఖాల్లో కనబడతా ఉంటుంది. మనలో కఠినత్వం, క్రూరత్వం, అతిశయం, గర్వం మన దేవుని నమ్ముకున్న బిడ్డల ముఖాల్లో కనబడదే. నీ హృదయం అంతా ఏం నింపబడతా ఉంటుందో నీ ముఖ కవళికలు కూడా అలాగా నెమ్మదిగా మారిపోతూ ఉంటాయి. అర్థమైందండి? రంగు ముక్కు అవన్నీ ఎలా ఉన్నా పర్లేదు, కానీ అందులోని ఈ లక్షణాలు అన్నీ కనబడతా ఉంటాయి. ఈ లక్షణాలు దేవుని రూపంలోకి మనం మారిపోతూ ఉంటాం. కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పులు గల వారి ధనిలు, వారు దేవుడు వారిని తృప్తిపరిచి నీతిమంతులుగా మార్చగలడు. చివరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఫిలిప్పీ 3:10 చూడండి. ఏమన్నది నేను చదువుతున్నాను చూడండి. ఆయన శ్రమలలో పాలివాడునని ఎట్టుదో ఎరుగు నిమిత్తలను సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. చూడండి, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానం అంటున్నాడంట. తనకి ఏం కలిగి ఉన్నాడో అవన్నీ నష్టపరుచుకుంటున్నాడు. ఈ లోకంలో కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఉద్యమాలకి తిరిగేవారు, అనేకమైన ఉద్యమ స్ఫూర్తి కలిగిన వారు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ కుటుంబం పట్టదు కదా, కుటుంబానికంటే ఉద్యమానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. పిల్లల కంటే, కుటుంబం కంటే, ఉద్యమం కంటే ఏదో పోషించాలంటే పోషిస్తారు, కానీ మనసంతా ఎక్కడ ఉంటుంది? ఉద్యమ స్ఫూర్తి మీద. కొంతమంది అయితే అది ఎక్కువైపోయింది అనుకోండి, కుటుంబాన్ని కూడా వదిలేసి తల్లి, తండ్రి, భార్య చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతారు? ఉద్యమంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు వెళ్ళిపోతారు వాళ్ళు? వీటి కంటే అదే ప్రాముఖ్యంగా అక్కడ ఎన్ని శ్రమలే. అక్కడ ఏమన్నా కంఫర్టబుల్గా ఉందా వాళ్ళకి? అసలు పడుకోవడానికి ఏమన్నా మంచం ఉందా? ఏ పని వచ్చి ఎప్పుడు కలిసేస్తుందో తెలియదు. రోజు భోజనం దొరుకుతుందో లేదో తెలియదు. ఎప్పుడు చనిపోతారో కూడా తెలియదు. అసలు ఎవరి కోసం పనిచేస్తున్నారో తెలియదు. వారి కుటుంబాన్ని, తల్లిదండ్రులు విడిచిపెట్టి వారు ఎవరి కోసం శ్రమ పడుతున్నారో వారికి తెలియదు. ఎందుకంటే వారు నమ్ముకున్న దానికోసం సమస్తమును పెంటగేయించుకున్నారండి. సైనికులు కూడా అంతే, బోర్డర్లో ఉన్న సైనికులు అంతే. వారు నమ్ముకున్న దేశభక్తి కోసం, నమ్ముకున్న ఉద్యస్మూర్తి కోసం సమస్తమును పెంటగేయించుకున్నారు. ఈ రోజున నీవు నేను మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కోసం సమస్తమును పెంటగేయించుకుని మనం ఏం చేయాలండి? పెంటగేయించుకొని ఆయన కోసం ఎంతైనా నష్టపరుచుకునే వారంగా ఉండాలి. ఆయన కోసం నష్టపరుచుకునే కొద్దీ నేను హెచ్చించేవాడిగా ఉంటాడు. ఎందుకంటే ఆయన నష్టపరుచుకుంటా ఉంటే చూస్తూ ఉండే వ్యక్తి కదా ఆయన. ఈ లోకంలో ఒకరికి సహాయం చేసిన వ్యక్తికే ఇంకొకరికి సహాయం చేస్తూ ఉంటాం, అవునా కదా? నేను నీకు క్వశ్చన్ చెప్పాను, ఆన్సర్ రెడీ చేసుకున్నావా నువ్వు? తిరుపతికి ఒక్కొక్క నేను క్వశ్చన్ చెప్పాను, డిఎస్సి క్వశ్చన్. ఇది నువ్వు కరెక్ట్గా చెప్తే నువ్వు డిఎస్సి మీ మిస్సెస్ సెలెక్ట్ అయిపోద్ది. ఏంటా క్వశ్చన్ ఏంటంటే, గత 25 రోజుల నుంచి నువ్వు పనిచేస్తున్నావు కదా, నీ కష్టం నాకు తెలియదు, నీ శ్రమ విలువ కొలత నాకు తెలియదు, మెజర్ చేయలేదు బంగారం లాగా. కాబట్టి ఇప్పుడు 96, 97, 98 రూపాయలు 3 వచ్చినాయి, ఆప్షన్స్ పెడతాను, ఏబిసి. నువ్వు 96 పెట్టామని ₹1 కదా పాస్టర్ గారు, తప్పైనా రాంగ్. నీకు డిఎస్సి సెలెక్ట్
రావు అక్కడ మూడే ఉన్నాయి కదా ఆప్షన్స్, కరెక్ట్గా పెట్టగలగాలి. అందులో పాస్టర్ గారు అని, దేవుని మందిరం అని, ఇలాంటి ప్రలోభాలకి ఇలాంటి వాటికి ఎఫెక్ట్ కాకుండా నీ బ్రెయిన్తో నేను ఇంత కష్టానికి ఎంత శ్రమకి విలువ ఇది అది నాకు కరెక్ట్గా చెప్పగలగాలి అని నేను టైం తీసుకోలేదు. ఎందుకంటే నీకు ఎస్టిమేషన్ ఏమి కూడా రావాలి. ఎప్పుడు శ్రామికుడిలాగా టెక్నికల్ వర్క్ చేయడమే కాదు, నువ్వు ప్రతిదాన్ని నీ పనికి విలువను నువ్వు ఎస్టిమేట్ చేసుకోవడం, నువ్వు ఎంత పని చేశావు దానికి విలువ పట్టుకోవడం నీకు రావాలి. ఒక శ్రామికుడు కాంట్రాక్టర్కి ఎప్పుడు మారుతాడండి? ఎస్టిమేట్ చేయడం రావాలి కదా. ఎస్టిమేట్ చేసి 10 మంది చేత పని చేయించినప్పుడే కాంట్రాక్టర్ అవుతాడు, ఒక దానికి ఎంతకి ఎంత అని చేయించగలుగుతాడు కదా. అలా మార్చడం కోసం చెప్పారు, మరి ఏం చెప్తాడు ఆన్సర్ చూడాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే బ్రెయిన్కి కూడా పని పట్టాలి, ఎంతసేపు ఫిజికల్ వర్కే కాదు, అందులో న్యాయం యథార్థత ఉండాలి. చెప్పాను రోజుకి 8 గంటలు పని చేస్తే 500 కానీ 600 కానీ లోపల ఎంత ఉందో అంత ఇస్తారు పెయింట్ వర్క్. నువ్వు ఎన్ని గంటలు పని చేస్తావు, ఎంత వర్క్ చేస్తావు, నీ శ్రమ నీకు తెలుసు కాబట్టి నువ్వు ఎస్టిమేట్ చేసుకో. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి మన యొక్క పరిస్థితులను అర్థం చేసుకోవడం మనకు రావాలి, మన పిల్లల గురించి అర్థం చేసుకోవడం రావాలి, మన గురించి అర్థం చేసుకోవడం మనకు రావాలి. మన ఊహల్లో బతకూడదు, ఏ విషయంలో కరెక్ట్గా ఎస్టిమేట్ చేయాలి. టార్గెట్ని కరెక్ట్గా ఎస్టిమేట్ చేయకుండా గన్నబెట్టి వెళ్ళాము అనుకోండి, నువ్వు పక్కకు కాల్ చేయలేపు అవతల వ్యక్తి పాకిస్తాన్ సైనికుడు నిన్ను కాల్ చేస్తాడు. అందుకని ఈ లోకంలో భూమి మీద మనం బ్రతకాలి, కరెక్ట్గా ఎస్టిమేట్ చేయాలంటే దేవుని వాక్యమే మనకు అటువంటి తెలివిని జ్ఞానాన్ని ఇవ్వాలి. ఈ లోక జ్ఞానము జీవిత అనుభవం తెలివితేటలు ఏం చేస్తాయంటే ఉల్టా చేసేస్తూ ఉంటాయి. మనం ఆ పైకి ఎక్కుతూ ఉంటాం, కిందకి ఎక్కుతూ ఉంటాం, పైకి ఎక్కుతూ ఉంటాం, కింద పడిపోతూ ఉంటాం. లోకంలో ప్రయాణించిన ప్రతి వ్యక్తి శ్రమలో ప్రయాసపడుతూ ఉంటాడు, దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకోలేకపోతూ ఉంటాడు. దేవునిలో ఉన్న వ్యక్తి నీకు తెలివి లేదు, కానీ దేవుని యొక్క జ్ఞానంతో నేను ఏం చేస్తున్నాడండి, నీ ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని నీకు అందించేవాడుగా ఉన్నాడు. నీ కష్టాన్ని తగిన ప్రతి దాన్ని నీకు ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే నీ వెనక ఉన్నది ఎవరో, నీ తెలివి కాదు, నీ జ్ఞానం కాదు, కానీ నీ వెనక ఉన్నది దేవుని జ్ఞానం, దేవుడే. అందుకనే యుద్ధం యెహోవాదే. కాబట్టి ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు సమస్తమును పెంటగాయించుకుని ఆయన ఈ లోకంలో ఏ తప్పు చేయకుండా శిలువ మరణం పొందాడు. ఆయన ఎవరి కోసం శిలువ మరణం పొందాడండి? ఆయన మొక్క మీద ఉమ్మేశారండి. ఈ లోకంలో ఎవరి మొక్క మీద ఉమ్మేస్తే ఆయనతో జీవితకాలం మనం మాట్లాడాం, కానీ ఆయన నీ కోసం నా కోసం మన పాపాల కోసం ఆయన కొరడంతో కొట్టబడి శిలువ మరణం పొంది, చేతిలో మేకులు కొట్టబడి, బండెం కొట్టబడి, అక్కడ శిలువ మరణం అంతా పొంది మొక్క మీద ఉమ్మేసి ముడగిరటం పెట్టారు. ఎందుకంటే నువ్వు పొందాల్సిన శిక్షకు బదులుగా ఈ శిక్ష అంతా ఆయన అనుభవించాడు. ఆయన నీతిమంతుడే. ఎందుకు అనుభవించాడు ఆయన? నీ కోసమే, నా కోసమే. ఏ పాట పాడగలవా? నీ కోసమే, నా కోసమే, అదండి సత్య. ఇది ఎవరి కోసమో, కాబట్టి జనులందరి కోసం, ఈ జగతందరి కోసం ఆయన అంతగా శ్రమపడి ఆయన ప్రాణాన్ని కూడా శిలువ మీద మన కోసం అర్పించిన వ్యక్తి. ఈ లోకంలో ఏ వ్యక్తి గురించి ఏ వ్యక్తి ప్రాణాన్ని అర్పించలేడు, కానీ ఆయన కేవలం మన కొరకు ప్రాణాన్ని అర్పించి ఆయన మనల్ని నీతిమంతులుగా, పవిత్రులుగా మార్చి, ఆయన బిడ్డలుగా మార్చి స్వర్గానికి, నిత్య జీవానికి, పరలోకానికి వెళ్ళే బిడ్డలుగా మనల్ని మార్చి ఆయనతో పాటు ఎల్లకాలం సంతోషంగా జీవించడానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి అటువంటి దేవుడిని మనం ఇందాక పాట పాడాం కదా, నమ్మి మనుష్యులను నమ్మి మోసపోయాం. కానీ ఇప్పుడైనా సరే ఆ యేసయ్యను నమ్ముకుంటే మనం ఏమవుతామంటే, డెఫినెట్గా దేవుడు మనల్ని మోసం చేసే దేవుడు కాదు. డెఫినెట్గా మనం ఈ లోకంలో సంతోషంగా, సమృద్ధి కలిగి ఆయన బిడ్డలుగా ఉంచగలుగుతాడు. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఇంకా 2 ఆలోచనలు లేకుండా, ద్విమనస్కు లేకుండా, ఒకే ఆలోచనతో, ఒకే మాటతో దేవుని సన్నిధికి వస్తే
డెఫినెట్గా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయగలడు. అటువంటి స్థితిలోకి మనము ఈ సమయంలో రావాలని ప్రార్థన చేద్దాం. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడచెదవివు. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి